కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ బృందం చాలా చక్కగా పనిచేసింది. లోటుపాట్లు అనేవి ఏ ప్రభుత్వం అయినా ఉంటాయి. కానీ మరీ ఇంత భయంకరమైన ఫెయిల్యూర్తో కాంగ్రెస్ ఎలాగైతే పరిపాలిస్తుందో గెలిచినప్పటి నుంచి మనం అందరం చూస్తూనే ఉన్నాం. హైడ్రా పేరుతో ఓ పక్కన విధ్వంసాలు సృష్టిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఒక పథకం ప్రకారం అంటే ఒక పద్ధతి ప్రకారం లేకుండా పద్ధతిని పక్కకు పెట్టి పథకాల ప్రకారం ఇలాగా ప్రజల్ని చీల్చి చెండాడే ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదు. ఎంతో శ్రమతో ఇల్లులు కట్టుకుంటే నోటీసులు కూడా ఇవ్వకుండా ఇల్లులు కూల్చేయడం ఇది చాలా దారుణం. సుందరీకరణ పేరుతో ప్రభుత్వాన్ని ప్రజలందరినీ రోడ్డు మీద పాడేయడం అనేది అసలు హర్షించదగ్గ విషయం కానే కాదు. ఈ మధ్యకాలంలో చూస్తే జిహెచ్ఎంసీ కూడా సరిగా పనిచేయట్లేదు. చెత్త కుప్పలు ఎక్కడ కనబడితే అక్కడ వచ్చిపోయే దారిలో రోడ్లను కూడా రోడ్డు మొత్తం ఆక్రమించుకొని ఉంటున్నాయి. చుట్టుపక్కల కుక్కలు అయితే విస్తారంగా తిరుగుతూనే ఉన్నాయి. వీటిని పట్టించుకునే నాదుడే లేడు.